ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎలక్షన్లు ఎలా రాని వచ్చినాయి, ఓడవని ఓడిచినాయి. తెలంగాణలో ఎంపీ ఓటింగు, ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ రెండిటి ఓటింగ్ లేసిర్రు జనాలు. నేను కూడా ఆఫీస్కు రావాలని పొద్దుగాలనే పోలింగ్ బూత్ కాడికి పోయి ఇగో లైన్ కట్టి మరి ఓటేసిన. మరి ఏ సెలబ్రిటీలు ఏడేడ ఓటేసిర్రు, ఏ లీడర్లు ఓటేసి ఏం చెప్పిర్రు, ఏం కథ అనేది ఓసారి వరుస పెట్టార్చుకుందాం పారి. ఇన్నొద్దులు పోటీల మీద చేసిన ప్రచారాలకు సర్కార్ల పనితీరుకు ఇయాల ఓటుతోని పనితనం తేలబోతుందిగా. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వాడుకునేందుకు పల్లె పట్నం అన్న తేడా లేకుండా పబ్లిక్ పొద్దుగాల్టి సందే పోలింగ్ బూత్ల కాడ లైన్లు కట్టిర్రు. ఇక సీఎం రేవంత్, సర్కార్ మంత్రులు కేసీఆర్, కేటీఆర్ ఇట్లా అన్ని పార్టీల లీడర్లు ఓటేసి జనాలను కూడా బయటికి వచ్చి ఓటేయాలని చెప్పిర్రు. ఇక సెలబ్రిటీలు, సినిమా స్టార్లు కూడా తీరిక చేసుకుని మరి వచ్చి ఓటేసి అటెన్క సోషల్ మీడియాలో కూడా ఫోటోలు వీడియోలు పెట్టి మీరు కూడా ఓటేయురని ఫ్యాన్స్ చెప్పిర్రు. ఊర్లల్లో హుషారుతోనే లైన్లు కట్టి ఓటేసినా గానీ ఎప్పట్లెక్కనే హైదరాబాద్ లో మాత్రం ఓటింగ్ శాతం తక్కువనే తేలింది. ఆంధ్రాలో ఆడాడ పంచాదులు కొట్లాటలైనా గానీ తెలంగాణలో పెద్ద గేమ్ లొల్లీలు లేకుండా ఓడిచిపోయినాయి ఓట్లు. అందరి జాతకాలు ఈవీఎంల భద్రంగా ఉన్నాయి. ఇంకా మరెవరు గెలుస్తారు, అటు ఏపీలో ఎవరు పవర్లకు వస్తారు, తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి పతారా చూయించుకుంటారు అనేది జూన్ 4 తారీఖు నాడు తెలుస్తుంది. ఇక లీడర్ అంటే 10 మంది చూసి మెచ్చుకునే పనులు చేయాలి, ఆయనను చూసి కడుమోలు పాటించే తట్టుండాలి. కానీ నేను ఎమ్మెల్యేని, నాకు రూల్స్ ఏంది, నన్నెవరు అడిగేది అన్నట్టు చేస్తే ఇగో గిట్లనే అవుతుంది. పబ్లిక్ ల పాతాల గంగ పాలవుతుంది. ఊరి కొట్టుకునుడు సల్లగుండా పట్ట పైటిలే పాలలు పగలు పెట్టుకొని ఫైటింగ్ చేసుకుంటున్న తీరు రప్ప సరుసుకోబట్టిరుగా. మరి ఇంతకు ఎందుకు ఈ కొట్లాట, ఏమైంది ఇడానంటే గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటేస్తందుకు బూతుకొచ్చి లైన్లో నిలబడకుండా చక్కగా పోతుండట. అగో గట్లెట్లా పోతావు, మేము నిలబడ్డాం కదా ఇడా అందరము అని నిలదీసిండట ఈ ఓటర్ అన్న. గంతే, నన్నే లైన్లో నిలబడమంటావా అని చెంప మీకెళ్ళి ఓటు ఎయ్యనే వేసిండు. నన్నే కొడతావా అని ఆ ఓటర్ అని ఎమ్మెల్యేని ఎంబటే చెంప మీకెళ్ళి ఓటు అందుకున్నాడు. కథం ఎమ్మెల్యే అనుకున్న మనసులో ఆ ఓటర్ అన్న ఒక్క తిరగ కొట్టుకుంటారు బాబు ఇచ్చిరు. ఇట్లా ఇక చూడు గిట్లుంది ఎమ్మెల్యే గారి కథ. అరే ఓ ఎమ్మెల్యేని ఏమనంటే మంది చూస్తారన్న సోయగులు లేకుండా గిట్ల నా చేసేది. ఇన్నొద్దులు ప్రచారం చేసి పబ్లిక్ లో తిరిగి నేను మంచోన్ని సౌమ్యున్ని ఆర్థికంగా అంతంత మాత్రమే అని డైలాగులు దంచుకొచ్చినా గానీ ఇలా పోలింగ్ బూత్ కాన్నే ఇట్లా చేసిన కథకు ఇన్ని రోజుల కష్టం అంతా బూడిదిలో పోసిన బూస్ట్ పౌడరే కదా. ఇంకా నయం కొందరు లీడర్లు గెలిచినాకనన్నా రుబాబ్ చూపించి ఓటర్లను దేకకుండా తిట్టి కొట్టేందుకు పర్మిషన్ వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు. కానీ ఈయన ఓట్లేసే కాన్నే ఇట్లా బుద్ధి తీయించుకున్నాడు అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఇక ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ వరకలా పక్క పార్టీలు ఒక్క తీరుగా అరుచుకుంటున్నారు. ఇక నారా లోకేష్ అయితే ఈ వీడియోని ఎక్స్లో పెట్టి వైసీపీ రౌడీజము గూండాగిరికి భయపడేదే లేదు, తగ్గేదే లేదు అంటున్న ఓటర్లు మీ ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్ అని కూడా రాసుకొచ్చిండు. మరి ఆయన ఈ చెంపదెబ్బ ఎఫెక్ట్ ఆయనకు పడే ఓట్ల మీద ఎంత ఆకుంటదనే చూడాలి. ఇక